హలో హలో, మేము గాజులు అమ్ముతామడ. ఎవరైనా వచ్చినా కానీ గాజుల ఎందుకంటే మన పండగ కాబట్టి చక్కగా మంచి గాజులు పెట్టుకొని తీసుకొచ్చాడా. చెంబరాని గాజులు తీసుకొచ్చా. వచ్చిన చక్కగా తీసుకొచ్చి వస్తే చక్కగా పెడతావు వాళ్ళకి. అమ్మాయి ఎలా పోవద్దు, మీరు మా నూరులు కాబట్టి అందరూ చదువుతున్నారు కాబట్టి చక్కరేనమ్మా. మీరు ఎలా పోయానుకో వీళ్ళు తంతారు నన్ను. నేనా? మాది ఈ ఊరే. మీదెవరు? అదే అదే హలో గాజులమ్మా, గాజులు గాజులు, సిమ్రాన్ గాజులు, గాజులు. ఎక్కడమ్మా కాకేసింది? అమ్మా ఎక్కడా? ఇక్కడ నీ వెనక సందులో. కనపడలే నాకు. వెనక సందులోనా ముందు గొంతులోనా? నీ వెనక సందులోనే. నా కనపడలే. నీకు మన గారు నువ్వు అమ్మది పక్కన పెట్టకుండా నీకు మనగాడు కాదు. ఇంకో కుర్చీలో పోయి గ్రామంలో పండగ కాబట్టి మనగారు కాదు తీసుకొచ్చి. నీకు ఏ గాజు కావాలి నీకు చెప్పు. చిన్న గాజు కావాలా, పెద్ద గాజు కావాలా? ఏ గాజు కావాలి నీకు? ఫస్ట్ నువ్వు ఓపెన్ చేసి చూపించు. చూపిలా? చూపిస్తాం కుదరద్దు. నీకే గాజు కావాలని గాజు పెడతా. చెప్పు అమ్మా నీ దగ్గర నీకు ఏ గాజు కావాలి? సౌందర్య గాజు కావాలా? ఏ గాజు కావాలి చెప్పు. ఫస్ట్ ఏ టైప్స్ ఉన్నాయో చూపించు. నా దగ్గర అన్ని టైప్స్ ఉన్నాయి అమ్మా. ఇదే ఖర్చు వస్తుంది నాకు నోటికి. ఏం పెట్టేదా దేవుడారా ఖర్చు వస్తుంది. అయితే ఒకసారి తీసి చూపించు. అన్ని గాజులు చూపించమంటావా? నాకేం వచ్చాడా పాప? ఎంతక నీ సైజ్ ఎంత? నీకు ఏ సైజు కావాలి చెప్పు. నాకు చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. ఓరి అమ్మాయి కరుతుంది రావు దేవుడా. పాప పాప ఇదేమో కరుతుంది. పాప నీ సైజు పొడగెంతమ్మా? నీ సైజు వెడల్పు ఎంతమ్మా? నీ సైజు లోతు ఎంతమ్మా? నా సైజ్ చాలా చిన్నది. చిన్నది అంటే నా నీ సైజు చిన్నది అనుకో, నాది పెద్దది.
ఇది చేసే ఏం కావాలి చెప్పు. ఇంతకీ గాజులు వేస్తావా లేదా? ఇంతకీ గాజులు చూపించండి. చూపిస్తానమ్మా. ఇప్పుడే చూపిస్తా నీకు. చూపించు. రా పడుకో. ఏం మాట్లాడి ఏంటి పడుకునేది? తప్పు తప్పు తప్పు. కూర్చోమని పోయి పడుకోమన్నానమ్మా. రా. అలాగే చూపించు ఒకసారి. చూపిస్తాకే కనపడవేడ గాజులు. నీ చెయ్యి పాప, నీ చెయ్యి. నాకు ఇదిగో. అబ్బో చాలా మెత్తగా ఉంది. మనగాడు గాజులు. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? పాప చాలా మెత్తగా ఉంది. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అదే పాప, నా సైజు సరిపోదా లేదని చూసుకుంటున్నాను పాప. పాప ఇంతకీ గాజు ఎక్కిస్తాను, చెయ్యి. పాప చేపట్టు. నీ గాజు చూసి నాకు ఎప్పుడో చాలా మొత్తం గుడికి వస్తున్నాయి. నేను పెడతంలో చాలా ఎక్స్పర్ట్ అమ్మా. నేను పెడతంలో చాలా ఎక్స్పర్ట్. ఈ గాజులకి ఎక్కితంలో మా వయసులో మా నాన్న వేసాడంట అమ్మా పెద్ద గాజులు. అమ్మా ఈ గాజుకు మా బాబు గాజుకు సంబంధమే లేదు. ఇది ఈ గాజుకి మా నాన్న గాజుకు సంబంధం లేదు తల్లు. నాకొద్దు. నీ వల్ల కాదా? ఎయిట్ నీ వల్ల వేయటం నీ వల్ల కాదా? నా వల్ల కాదా? నా వల్ల. ఏ గాజు దొరుకుతా నీకు? చిన్న గాజు కావాలా, పెద్ద గాజు కావాలా? ఏ గాజు కాదు చెప్పు. మామూలుగా నీకు ఏ గాజు చెప్పు. నాకు ఆ సైజ్ వద్దు, చిన్న సైజ్ కావాలి. చిన్న గాజా? అస్సలు ఏం వద్దు. మా వంశం పెద్ద వంశం, తాతగారు వంశం మాదే. నీ దగ్గర మాట్లాడగానే చేతలు లేవమ్మా. నీ దగ్గర ఈ టైప్ తప్ప ఇంక వేరే టైప్ లేవా? అన్ని టైపులు ఇవి నాకు నచ్చలేదు. నీకు ఏ గాజు కావాలి చెప్పు. నీకు ఏ టైపులో పెట్టమంటే ఆ టైపులో పెడతాను. ఏదైనా ఇస్తాం చక్కగా. నీకు చిన్న గాజు కావాలా, మామూలు అదే నిడుమలు కావాలా? పాప ఇంతకీ నువ్వే పొజిషన్ వేసుకుంటావు? పూల గాజులు. నువ్వు వంగు నేర్చుకుంటావా, కూర్చొని నేర్చుకుంటావా? ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అది కాదు పాప. పాడు. నిన్ను చేసుకుంటా ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చేసుకుంటా నిన్ను చేసుకుంటా ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చేసుకుంటాను తిప్ప
పట్టగలి వీస్తే తాకిడి సాక మొదటి పెట్టి పోతీనో పట్ట తీసి నేను బాగేశానయ్యో నీలో నేను ముట్టేశానయ్యో అనుచారం అడిగింది ఇస్తావా శివాయ దురారే అనుచారం అడిగింది ఇస్తావా